యువర్ ఆనర్, నా సీనియర్ లాయర్ శ్రీనివాసరావు గారి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల వారి తరఫున వారి జూనియర్ గా ఈ కేసును వాదించేందుకు మీ అనుమతి కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. ముందుగా ప్రతివాదిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇప్పించండి యువర్ ఆనర్. ప్రతివాదిన? మీరు ప్రతివాది తరఫు లాయర్ కదా? అవును యువర్ ఆనర్. బట్ అఫెన్స్ కెన్ నెవర్ బి గివెన్ ఎనీ డిఫెన్స్. దట్స్ మై పాలసీ యువర్ ఆనర్. వండర్ఫుల్. ప్రొసీడ్. మిస్టర్ వెంకటలక్ష్మీపతిరావు గారు, మీ అన్నగారి వీలునామాని మీరేదో మతలబు చేసి ఆయన మరణానంతరం ఆయన ఆస్తిని ఆయన బిడ్డలకే దక్కనేయకుండా అన్యాయం చేశారన్న అభియోగానికి మీ సమాధానం ఏంటి? నేనే అన్యాయం చేయలేదు. మా అన్నగారే స్వయంగా రాసిచ్చిన వీలునామా కూడా ఉంది. ఆ వీలునామాలో మీ అన్నగారు ఏం రాశారు? యావదాస్తిని నేను స్వతంత్రంగా వాడుకోవచ్చని, ఏదో నాకు ఇష్టమైనంత మొత్తాన్ని పిల్లలు పెద్దవారయ్యాక అందజేస్తే చాలని రాశారు. అదే, ఏదో మీకు ఇష్టం వచ్చినంత మొత్తాన్ని ఆయన పిల్లలకు అప్పగించి మిగిలిన యావదాస్తిని మిమ్మల్ని అనుభవించడం రాసిచ్చారు, అంతేనా? అవును. గుడ్. సారీ, మీరేమైనా డయాబెటిక్ పేషెంటా? కాదు. పోనీ స్వీట్లు అంటే ఇష్టమా? అవును, ఇష్టమే. ఆఫ్ కోర్స్, నాకు కూడా చాలా ఇష్టమే అనుకోండి. కమా, తీసుకోండి. ఎందుకు? పర్వాలేదండి, మీకు ఇష్టమైన నేను తీసుకుని మిగిలిన వదిలిపెట్టండి. తీసుకోండి. కమా. అది చాలా ఇంకా కావాలా? చాలండి. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ ఆనర్, మన ప్రతివాది గారి మనస్తత్వం గమనించారు కదా. ఏదో తనకు కావాల్సిన స్వీట్స్ తీసుకోమంటే గుప్పుడు తను కబలించేసి 3 మాత్రమే నాకు మిగిల్చారు. ఇదే విధంగా తన అన్నగారి వీలునామాను కూడా వారు తారుమారు చేసుకుంటారు. ఏ తండ్రి తను చనిపోయే ముందు తన కన్నబిడ్డలకు అన్యాయం చేయాలని కోరుకోడు. బహుశా వారి అన్నగారు కూడా ఏం రాసి ఉంటారంటే, తన బిడ్డలు అనుభవించగా మిగిలిన ఆస్తి ఏదైనా ఉంటే తమ్ములం గారిని అనుభవించమని. కానీ పుణ్యమూర్తులైన ఈ తమ్ములం గారు దాన్ని తారుమారు చేశారు. ఈయన తరఫున వాదించవలసిన న్యాయమూర్తినే ఉండి ఈయన చేసిన అన్యాయం, అక్రమం, ద్రోహం కాబట్టి ఈయనకు తగిన శిక్ష విధించి ఈయన అన్న బిడ్డలకు న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దర్శాలు ఉన్నావా? గుర్తుందిరా నీకు? మన వాదికి వ్యతిరేకంగా నువ్వే వాదించి కేసును కొట్టేయిస్తావా? ఈ కేసు నేను 6 సంవత్సరాలుగా లాక్కొస్తున్నాను రా. ఈ కేసు మీద నేను 3 ఇళ్ళు కొన్నాను, 2 కార్లు కొన్నాను. నువ్వు 3 నిమిషాల్లో మంగళహారతి పాడించేసావు. అయినా నిన్ను వాయిదా అడగమన్నాను కానీ వాదించమన్నానా? ఎప్పుడు వాయిదాలు అడగడానికి మనసొప్పలేదు మామయ్య. ఏదో ఈ ఒక్కసారి కేసు వాదిద్దాం అనిపించింది, వాదించాను. నువ్వు ఎప్పుడు ఏ కేసు వాదించి గెలిచావో చెప్పు. నువ్వు కోర్టుకు వస్తున్నావంటేనే పార్టీలకి దడకదురా. నువ్వు నాకు అప్పచెప్పే కేసులని అబద్ధం కేసులేగా. వాళ్ళు గెలవటం అన్యాయం కాబట్టి ఓడించాను, తప్పేముంది? నాయనా, ఒరే ప్రభాకరం, నీకు 1,01 సార్లు చెప్పాను. కోర్టుకెక్కే 100 మందిలోనూ 90 మంది అబద్ధపు కేసులతోనే వస్తారా. వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారు. కానీ వకాల్తా తీసుకున్నందుకు వాళ్ళని గెలిపించవలసిన వృత్తి ధర్మం మనకుందిరా. ఏం ధర్మం మామయ్య? ఈ అక్రమ ధర్మాన్ని నేను పాటించలేను. అయితే ఈ వృత్తికి నువ్వు పనికిరావు, మానేసుకో. అదొక్కటే మార్గం. ఏమిటి మానుకోవాలా? లాయర్గా ఎంతెంతో సాధించాలని ఆశపడుతున్న వాడిని ఈ వృత్తి మానేసి ఏం చేయమంటావు ఏంటి? చూడు, నువ్వు సత్యహరిశ్చంద్రుడివి. ఈ వృత్తి నీ వల్ల కాదు. శ్రావణి లా పూర్తి చేసేసింది గనక తను ప్రాక్టీస్ చూసుకుంటుంది. శ్రావణ్ని మ్యారేజ్ చేసుకుని నువ్వు మన ఫ్యాక్టరీని మేనేజ్ చేయి, అందరం సుఖపడతాం. మాయా, నువ్వు చాలా స్వార్థపరుడి. నీ ప్రాక్టీస్ అంతా నీ కూతురుకు అప్పచెప్పడం కోసం నన్ను ప్రాక్టీస్ చేయొద్దంటున్నావు. ఒరేయ్, నా కూతుర్నే నీకు అప్పచెబుతున్నాను కదరా. అయినా ఎవరు ప్రాక్టీస్ చేస్తే ఏమిరా? ఏదో కాలక్షేపానికి మిమ్మల్ని లా చదివించాను కానీ అందరూ లాయర్లు అయిపోయి డబ్బు సంపాదించేవలసిన అవసరం మనకేం లేదు కదరా. సంపాదన కోసం కాదు మామయ్య. నిజమే, అబద్ధ కేసులు వాదించడం నాకు ఇష్టం లేదు. కానీ ఎప్పటికైనా ఒక్క నిజమైన కేసు రాదంటావా? వచ్చినప్పుడు తప్పకుండా వాదిద్దావు గానీ ఈలోగా నేను చెప్పినట్టు చెయ్యి. శ్రావణి నీలాంటిది కాదు. దానికి మంచి వాక్చాతుర్యం ఉంది. అంతేకాదు నందిని పందెం చేయగలదు, పందిని నందిని చేయగలదు. అది లాయర్కి మొట్టమొదట కావాల్సిన అతి ముఖ్యమైన క్వాలిఫికేషన్. మగవాళ్ళ గొప్పతనం ఏమిటి? ఆడవాళ్లు చేసిన అపరాధం ఏమిటి? మగవాడు సంపాదించాలి, ఆడది వంట చేయాలి. మగవాడు ఊళ్ళెళ్తాడు, ఆడది ఊడిగం చేస్తుంది. మగవాడు కట్నం గుంజుతాడు, ఆడది కాలు కింద చెప్పులా బతుకుతుంది. ఇలా మగ ఆడ జాతి భేదాలతో తరతరాలుగా ఆడదానికి జరుగుతున్న అన్యాయం ఇక మీదట సాగరాదు. ముదితల్ నేర్వగరాని విద్య కలది, ముద్దార నేర్పింపన్ అన్నారు. కాబట్టి అన్ని రంగాలలోనూ స్త్రీలు పురుషులకి తీసిపోరని నిరూపించిన రోజే మన దేశానికి ప్రగతి. మనమంతా లా కాలేజ్ స్టూడెంట్స్ వి. రేపు పవిత్రమైన న్యాయవాది వృత్తిని చేపట్టబోతున్నాం కనుక మొట్టమొదటిగా స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడమే మన కర్తవ్యమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. కంగ్రాచులేషన్స్, చాలా బాగా మాట్లాడవి. ఈ డిబేటింగ్ కాంపిటీషన్ లో శ్రావణి మొదటి విజేతగా నిర్ణయిస్తూ ఈ షీల్డ్ను బహుకరిస్తున్నాం. హాయ్ శ్రావణి. ఏం బావా,
హార్టీ కంగ్రాచులేషన్స్. నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నాకు ముందే తెలుసు. మరేమనుకున్నావు బావా, ఈ శ్రావణ్ ఎదురుగా నిలబడి వాదించి గెలిచేవాళ్ళు ఎవ్వరూ ఉంటారికి వీలేదు. అమ్మో. కాలేజీలోనే కాదు, రేపు కోర్టులో అయినా అంతే. ఇంట్లో కూడానా? అవును, అక్కడ కూడా అంతే. I know. నువ్వు ముందు బండి దిగు. ఏ దిగమంటుంటే దిగి ఈ షీల్డ్ పట్టుకో, ఇదేంటో? అక్కడ కూర్చో. ఏ, ఏ, నోరు మూసుకొని కూర్చోమంటున్నాను. ఇదిగో నీకు నిజంగానే పడుతుంది. అందుకే పెద్దలు అన్నారు, విజయం తలకు గానీ నడుము గానీ ఎక్కుతుందని. నీకు రెండుకి ఎక్కింది. ఏమంటారు మావయ్యేమో నన్ను ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోమంటున్నాడు, నాకేమో లా పాస్ అయ్యాం కదా, ప్రాక్టీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. లాయర్ గా నాకు పేరు వస్తే నీకు వచ్చినట్టు కదా, ఇంట్లో అందరం ప్రాక్టీస్ చేయాలా? అయినా నువ్వు చేయాల్సిన ప్రాక్టీస్ వేరే ఉందిలే బావా. ఎక్కడ? బెడ్రూమ్ లోనా? ఏం కాదు, వంటింట్లో. ఏ వంట అంటే నీకంత తేలిగ్గా ఉందా? ఉద్యోగం చేయడం, ఊళ్ళో వెళ్ళడం చాలా తేలిగ్ గాని వంట చేయడమే చాలా కష్టం. కష్టం ఏంటి? పొద్దున్నే పాలు కాగబెట్టాలా, కుంపటి అంటించాలా? కొందరు అడ్డించడం, అగ్గిపెట్టి తీసుకోవడం, పొల్లు తీసుకోవడం, ఫట్ అంటించడం అంటే అంత సులువు అనుకున్నావా? దానికి చాలా నాక్ కావాలి బావా. అగ్గిపుల్ల గీగానే అంటుకోదు, పైగా దారిపోకుండా చేతులు అడ్డు పెట్టాలి. అమ్మో, చేతులు అడ్డు పెట్టాలా? చేతులు అడ్డు పెట్టడం చాలా కష్టం. చేతులు నాయనా, అబ్బా చెవులు పడిపోతున్నాయి. నిన్ను తాగలయ్యా, మోగపోవడం ఏమిట్రా? చెవులు బద్దలైపోతుంటాను. కొత్త బ్యాటరీలు పెంచావా? కొత్త బిల్డింగ్ కి 50 బస్తాలు సిమెంట్ కావాలంటే పర్మిట్ పెట్టాను. కాస్త డబ్బులు కావాలి బాబాయ్. అకౌంట్ అడిగి తీసుకో. అకౌంట్ నీకు అప్పచెప్పే కాఫీ తాగుతాను, తొందరే ఉంది. బాబాయ్ శ్రావణి, నీ ఫ్రెండ్ ఎవరో వచ్చి ఈ గార్డు ఇచ్చెళ్ళింది. ఓ పద్మ, రేపే పెళ్ళి. అయ్యో నాకు ఎగ్జామ్సే. నువ్వు వెళ్ళు బాబాయ్. నాకు పెళ్ళే, నా బతికిలా బ్రహ్మచారిలా గడిచిపోవాల్సిందే. ప్రభాకరం బాబాయ్, నీ స్కూటర్ సర్వీసింగ్ ఇచ్చాను, అంతగా కావాలంటే నా లోన్ వాడుకో. మొన్ననే బాబాయ్ స్కూటర్ సర్వీసింగ్ ఇచ్చావు. బొంబాయి దాకా స్కూటర్ మీద పెడతావు, ట్రైన్ లో వెళ్ళు బాబాయ్, లేదా ఫ్లైట్ ఇస్ ది బెస్ట్. నీ అమ్మ కడుపు మాడ, నీ చివరితో మమ్మల్ని దుంపతీస్తున్నావు. మిషన్ పెట్టించుకోకూడదు. ఏమిటి కొత్తదేగా, అప్పుడే పడిపోయిందా? ఇవి అమ్మ, వాచ్యే. చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాను. అరవక్కర్లేదు, అర్థమైంది, పెడతాను. మాయా ఎక్కడా? గుడ్ న్యూస్, వండర్ఫుల్ న్యూస్. ఎక్కడ వీళ్ళు బాబాయ్? వీళ్ళు ఎక్కడ? నీళ్ళ పొద్దున్న నుంచి కుళాయిలో నీళ్లు రావటం లేదు బాబాయ్, అందుకనే తప్పాల వచ్చి తిరుగుతున్నాను. నీళ్లు కదా స్వామి, మా ఆవిడ వాళ్ళు ఎక్కడ? ఆవిడా? ఆవాళ్ళు మసాలా వాళ్ళు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా బాబాయ్. ఏమిటి స్వీట్సా? ఎందుకు తీసుకొచ్చా? ఏం లేదు, తర్వాత చెప్తాను బాబు, ముందు స్వీట్ తీసుకో. ఏదైనా లాటరీ తగిలిందా లేక ఏ అమ్మాయి అయినా కన్ను కొట్టిందా బాబాయ్? అదేం కాదు, మా శ్రావణ్ లేదు, శ్రావణి అదే మాటలో వచ్చేసారు. హాయ్ శ్రావణి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావు, స్వీట్ తీసుకో. ఏమిటి బావా హడావుడి? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడమే కాదు, యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాను. ఈ విషయం 3 రోజుల క్రితమే మా ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఏంటి 3 రోజులైందా నీకు తెలిసి? మరి నాతో ఎందుకు చెప్పలేదు? నేను ఎంత ఆతృతగా చూస్తాను తెలుసా? అసలు ఈ గోల ఏమిటి బాబాయ్? ఆ అమ్మాయి పాస్ అయిందిరా. ఆడైందా? ఎప్పుడు ఎక్కడ ఎవరు? ఊర్ని నోరు పాడుగాను చంపేస్తుంది. పాడవడం కాదు, పాస్ అయ్యింది. పాస్ అయిందా? ఆ మాత్రం దానికి స్వీట్స్ ఎందుకు? మేము చిన్నప్పుడు ఎంతక్క ఫెయిల్ అయితే స్వీట్స్ పంచుకునేవాళ్ళం. ఫెయిల్ అయితే స్వీట్స్ పంచుకునే. అందులోనే పిల్లాడికి సుఖం ఉంది. అదే క్లాసు, అవే పుస్తకాలు, అదే టీచర్సు. పాస్ అయ్యారనుకో, కొత్త క్లాసు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్సు. అదో బాధ బంది బాబాయ్. ఇదిగో బాబాయ్, అందుకే రాను 13 సార్లు తప్పే SSLC. ఓరి మనకు ఆదర్శం బాబాయ్. ఏడ్చోలేదా? శ్రావణి, నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? స్వీట్ తీసుకో. బావా ప్లీజ్ బావా, టెన్నిస్ ఆడొచ్చానా? ఒళ్ళంతా చెట్టు స్నానం చేస్తుంటాలి. ఇందాక నుంచి చూస్తున్నాను ఏమిటో, సంతోషంలో స్వీట్ తీసుకోమంటే తీసుకోమంటే. మామయ్య, నువ్వే నీ కూతురు బుద్ధి చెప్పు. కాబోయే మూడంటే కాస్త భయం భక్తి ఉండకరా? మొగుడా? ఊరుకో బావా, ఏయ్. ఉప్పుడు పిండి ఒక పిండి వంటేనా? అత్త కొడుకు ఒక మొగుడేనా? వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై